ఇప్పటివరకు మనం బర్డ్ ఫ్లూ, లింఫీ స్కిన్ వంటి వాటి గురించి విన్నాం. కానీ ఇప్పుడు ప్రపంచంపై మరో మహమ్మారి దండయాత్రకు సిద్ధమైంది. దాని పేరే జాంబీడీర్ డిసీజ్. ఈ వ్యాధి శరవేగంగా వ్యాపిస్తోందని, ఇది జంతువులకే కాకుండా మానవులకు కూడా సోకే ప్రమాదం ఉందని కెనడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జాంబీడీర్ డిసీజ్గా పిలువబడుతున్న దీని అసలు పేరు క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్. ఈ వ్యాధి సోకిన ఏ జంతువైనా మరణించి తీరాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. అది అమెరికాలోని జింకల్లో శరవేగంగా వ్యాపిస్తుందని తెలుస్తోంది. జనవరి చివరి వారంలో ఈ వ్యాధికి సంబంధించి 2 కేసులు వెలుగు చూశాయట. అయితే ఆ డిసీజ్ వ్యాప్తిని నిరోధించేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ చర్యలు చేపట్టింది కూడా. ఈ చర్యల్లో భాగంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జింక, దుప్పి, కణుజు, క్యారిబో వంటి జంతువులను పరీక్షించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ డిసీజ్కు ముఖ్య కారణం ప్రోటీన్ల మిస్ఫోల్డ్ అని తెలుస్తోంది. ప్రోటీన్ మిస్ఫోల్డ్ అంటే ప్రోటీన్లు సరైన ఆకృతి సంతరించుకోకపోవడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడితే ప్రియాన్స్ కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా ప్రయాణించి మెదడు కణజాలం అలాగే అవయవాల్లోకి చొరబడి విచ్ఛిన్నం చేస్తుందట. ఈ వ్యాధి సోకిన జింకల్లో వ్యాపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే అవి నోటి నుంచి చొంగ కారుస్తూ ఉంటాయి, అలాగే తూలుతూ నడుస్తాయి. పైగా జింక అంటే మెరుపు వేగంతో పరిగెడుతుంది. కానీ ఈ వ్యాధి సోకిన జింక మాత్రం ఉదాసీనంగా ఉంటుంది. అందుకే ఈ క్రానిక్ వేస్టింగ్ డిసీజ్కి జాంబీడీర్ డిసీజ్ అని పేరు పెట్టారు. కెనడాలో మొదట ఈ వ్యాధి జింకల్లో కనిపించింది. అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులో మొట్టమొదటిసారిగా ఈ వ్యాధి బయటపడింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యాధి నేరుగా మనుషులకు సోకుతుందనే దానిపై ఇంకా ఎలాంటి ఆధారాలు లభ్యమవ్వలేదు. అయితే ఇది మనుషులకు సోకదని, సోకే ప్రమాదం లేదని చెప్పలేం అంటున్నారు శాస్త్రవేత్తలు.